విజయ్కి వరుస షాకులు తగులుతూ ఉన్నాయి. మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. విజయ్పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఆదాయం తక్కువ చేసి చూపారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు విచారణకు స్వీకరించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. 2015లో పులి సినిమా టైంలో జరిగిన ఐటీ సోదాల్లో బయటపడ్డ లావాదేవీల ఆధారంగా ఈ పిటిషన్ దాఖలైంది. దీంతో ప్రస్తుతం విజయ్కి షాకుల మీద షాకులు తగులుతున్నట్టు మాట్లాడుకుంటున్న సందర్భం. 2015లో విడుదలైన పులి సినిమా రిలీజ్కు ముందు తమిళ నటుడు విజయ్ ఇంటి సహా పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ఈ కేసు ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా న్యాయపరంగా చర్చకు వస్తోంది. 2015 సెప్టెంబర్ 30న చెన్నై, హైదరాబాద్, కొచ్చి లాంటి ప్రాంతాల్లో 30కి పైగా లొకేషన్స్లో ఐటీ దాడులు జరిపింది. విజయ్ నిర్మాతలు, ఫినాన్షియర్స్, అలాగే నటీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించిన సందర్భం. అయితే ఐటీ శాఖకు వచ్చిన సమాచారం ప్రకారం పులి సినిమా నిర్మాణంలో అకౌంట్లో చూపని డబ్బు, అంటే అది బ్లాక్ మనీ కావచ్చు, అన్అకౌంటబుల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అంటే అకౌంట్లో చూపని డబ్బు ఉపయోగించారు అనే అనుమానాలు ఉన్నాయి. ఆ దాడుల తర్వాత విజయ్ గత 5 ఏళ్లుగా పూర్తి ఆదాయాన్ని వెల్లడించలేదని ఐటీ అధికారులు కూడా ఆరోపించిన సందర్భం. మొత్తం పన్ను ఎగవేత సుమారు 25 కోట్ల రూపాయలకు ఉండొచ్చని చెప్పి, సుమారు 25 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అప్పట్లో నివేదికలు కూడా వచ్చాయి. అప్పట్లో కథనాలు కూడా వెలువడ్డాయి. దాంట్లో దాదాపు అంటే ఆ దాడుల సందర్భంలో 2 కోట్ల రూపాయల నగదు, 2 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అప్పుడు మీడియా కథనాలు వెల్లడించిన సందర్భం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, ప్రస్తుతం ఇదేమైనా ఇంకొక తలనొప్పిగా మారే అవకాశం ఉందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ డెవలప్మెంట్ విజయ్కి ఇంకొక చిక్కుముడిలా కాబోతుందా, లేకపోతే ఇంకొక అడ్డంకిలా ఏర్పడే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? ఇది ఏమైనా ఇబ్బంది పెట్టచ్చా? ముఖ్యమంత్రి పీఠం కోసం ఇప్పటికే తంటాలు పడుతున్నారు అనుకోవాలి విజయ్. ఇష్యూ కొంత కీలకంగా మారే పరిస్థితి అయితే ఏర్పడుతోంది. టీవీకి అధినేత విజయ్కి వరుసగా షాకులు జరుగుతున్నాయి. మద్రాస్ హైకోర్టు ఈరోజు ఒక సంచలన నిర్ణయానికి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్పై కేసు నమోదు చేయాలని ఆదేశం చేసింది. ఆదాయం తక్కువ చేసి చూపించారనే ఆరోపణ మీద ఏదైతే ఆయన అఫిడవిట్లో చూపించిన అంశాలకు సంబంధించి ఒక దశలో ఒక పెరంబూరులో ఒక అఫిడవిట్, అలాగే దీనికి ఒక ఈ రెండో దగ్గర నుంచి పోటీ చేసిన దగ్గర అక్కడి నుంచి కూడా అఫిడవిట్లో రెండిట్లో కూడా తేడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 15 కోట్ల రూపాయల ఎక్కువ ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లించలేదు అనేది ఐటీ శాఖకు విజయ్కు 1.5 కోట్లు 1.5 క్రోర్స్ జరిమానా కూడా విధించిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీద ఈ కేసుని నమోదు చేయడం అనేది ఒకటి. తర్వాత 2015 పులి సినిమా టైంలో జరిగిన ఈ ఐటీ సోదాల్లో లావాదేవీల్లో ఆయన దానికి సంబంధించిన అదే నేను చెప్తున్నట్టుగా 2015-16 సంవత్సరానికి సంబంధించి సుమారు 15 కోట్ల అదనపు ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించలేదు అనే కారణంతోనే ఐటీ శాఖ విజయ్కి అప్పుడే జరిమానా కూడా విధించింది. అయితే ఫిబ్రవరి 20లో ఈ జరిమానాను సమర్పించింది. 2026లో ఇప్పుడు ఈ అంశం మీదనే క్రిమినల్ చర్యలు ఎఫ్ఐఆర్ కోరుతూ కొత్త పిటిషన్ ని విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విచారణని నమోదు చేయాలని కూడా చేసిన పరిస్థితి. అయితే విజయ్కి కొంత అలాంటిగానే వ్యవహారం నడుస్తోంది. ఒకవైపు పూర్తిగా గవర్నర్ ని అడ్డం పెట్టి తన ప్రమాణ స్వీకారాన్ని ప్రచురం చేస్తుంటే, మరోవైపు పాత ఐటీ సంబంధించిన కేసులో లేకపోతే సినిమాలకు సంబంధించిన వ్యవహారం మీద జరిగిన కేసులో వీటి మీద పూర్తిగా అతన్ని ఇబ్బంది పాలకి గురి చేయాలనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తుందనే విమర్శలు తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నీ నిలబడతాయా లేదా, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉంటాయనేది చూడాలి. రాబోయే రోజుల్లో విజయ్ ఏ విధంగా తన రోల్ ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఇది ఎంతవరకు కరెక్టా లేదా, దీన్ని వీళ్ళ లాయర్స్ కోర్టులో మూవ్ చేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ వరుసగా ఒకదాని మీద ఒకటి కేసుకు సంబంధించిన వ్యవహారంలో విజయ్కి ఎక్కడికక్కడ దెబ్బలు తగ్గిస్తోంది బీజేపీ అనుకోవచ్చు, లేదు బీజేపీ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు. కానీ ఈ వ్యవహారం మీద
విజయ్ ఇంతవరకు కూడా రియాక్ట్ కాల. బట్ విజయ్ ఈ రోజు రేపు మీడియా ముందు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. లేదు ఆయన తన ఒక వీడియోని కూడా విడుదల చేసే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు సచిన్. సో అంటే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి, ఎందుకంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి రేపు ఉదయం ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందా, లేకపోతే అఫ్కోర్స్ ఏదో ఒక తంటాలు పడి మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు అనుకుందాం, ఆ తర్వాత కూడా ఇబ్బందులకు ఎదురే అవకాశం ఉందా? గవర్నమెంట్ ఫామ్ కి ఈ కేసుకి సంబంధం లేదు. ఈ కేసు సినిమాకి సంబంధించిన ఐటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇదేం పెద్దగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని మీద అది లీగల్ గా ఫైట్ చేయొచ్చు, దానికి పెద్ద అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు సమస్య విజయ్కి వస్తుంది. కేవలం పార్టీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి, మద్దతు ఓటి స్వచ్ఛంగా తీసుకోవాలి, మరోవైపు గవర్నర్ ఎందుకు ఇంత రియాక్షన్ చేస్తున్నారు అనేది ప్రధాన సమస్య. దాన్ని సత్యమంత త్వరలోనే ఆయన ఎదుర్కొంటారు. ఈ రోజు రేపు అన్ని క్లియరెన్స్ అవుతాయన్న సమాచారం కూడా మనకు పక్కగా వస్తుంది. సత్యం, ఇదేమైనా పొలిటికల్ టార్గెట్లో భాగం అనుకోవచ్చా? ఎందుకంటే ఈ రిట్ పిటిషన్ దాఖలు అవడం కరెక్ట్గా ఇదే టైంలో ఏమైనా ఒక కంపల్షన్స్కి వచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ? అంటే ఇది దాఖలు ఈరోజు చర్యలు తీసుకొని పట్టు పిటిషన్ కూడా విచారణకి వస్తోంది. అయితే దీనికి సంబంధించిన అంశంలోనే ఏదైతే విజయ్ సినిమా పులి 2015లో విడుదలైంది, అప్పుడు సంబంధించిన జరిగిన ఐటీ దాడుల్లో విజయ్ అదనపు ఆదాయాన్ని ఉంది, దాన్ని చూపించలేకపోయారు అనేది ఒక చర్చ. దాని మీద అప్పుడు ఒక ఫైన్ కట్టాలని కూడా కొంత ఆదేశించింది. దాని మీద ఇప్పుడు సెటింగ్స్ వెళ్ళొచ్చు కదా అనేది వీళ్ళు అడుగుతున్న నేపథ్యం. అది బహుశా అది జడ్జిమెంట్ లో ఏ విధంగా ఉంటుందో అనేది కూడా చూడాలి. బట్ అది పూర్తి స్థాయి ఇంకా విచారణలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా రావాల్సిన పరిస్థితి ఉంది సచిన్. బట్ ఏదేమైనా ఈ వ్యవహారంలో కొంత